హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీ అప్డేట్స్. సో ఫైనలీ రిజల్ట్స్ తర్వాత మనకు వచ్చిన నెక్స్ట్ కామెంట్ మెసేజెస్ కానివ్వండి, ఏదైనా సరే థర్డ్ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడు, ఏదేమైనా బీటెక్ సంబంధించి 3-1 కానివ్వండి, 3-2 కానివ్వండి, రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మన అందరిలోనూ రైజ్ అయింది. ఎట్ ద సేమ్ టైం మనకున్నది ఇక్కడ అన్ని రెగ్యులేషన్స్ ఉన్నారు. R20 ఉంది, R19 ఉంది, R15 ఉంది, R15 మళ్ళీ లాస్ట్ ఛాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి మనకి లాస్ట్ 4th ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ కొద్దిగా యావరేజ్గా జరిగిందని మాత్రం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ అయితే బాగా జరిగింది అని చెప్పి మన వాళ్ళు బాగానే కామెంట్ అంటే పోల్ చేయడం అనేది జరిగింది. ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ పక్కన పెట్టేస్తే థర్డ్ ఇయర్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3-1 అంటే మనకి ఏదేమైనా రెగ్యులర్ రిజల్ట్స్ అనేది మార్చ్ ఎండింగ్కి మ్యాక్సిమం రెగ్యులర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎట్ ద సేమ్ టైం R19, R15 3-1, ఎట్ ద సేమ్ టైం 3-2, R19, R15లో లాస్ట్ ఛాన్స్ కానివ్వండి 3-1, 3-2 ఈ రిజల్ట్స్ వచ్చేప్పటికి మనకి ఏప్రిల్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి 4th ఇయర్లో 4-2 వచ్చేటప్పటికి ఒకే ఒక రెగ్యులేషన్ రాశారు. బట్ ఇక్కడ 3-1, 3-2 అనేది రెగ్యులర్ మరియు సప్లీ రెండూ జరిగాయి కాబట్టి 3-1 రిజల్ట్స్ అనేది మార్చ్ ఎండింగ్కి వస్తాయి. అట్ ద సేమ్ టైం 3-2, 3-1 రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఏప్రిల్లో వస్తాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ అని గెస్ చేస్తున్నాం మనం. బట్ కానీ ఏదేమైనా మార్చ్ ఎండింగ్కి ఒక రిజల్ట్ అయితే ష్యూర్గా వస్తుంది. అండ్ ఇక్కడ ఎందుకు ఇంత లేటు అంటే పేపర్ వాల్యుయేషన్ అనేది స్లోగా జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ అలాంటి ఎగ్జామ్స్ జరిగాయి. సో వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ జరగాలి కాబట్టి ఈ పేపర్ వాల్యుయేషన్స్ అనేవి స్లోగా జరుగుతున్నాయి. అండ్ మధ్యలో బీఫార్మసీ రిజల్ట్స్ కూడా రావాలి. సో అందువలన ఎంటెక్ ఈ పేపర్ వాల్యుయేషన్ వల్ల మన బీటెక్కి వచ్చేటప్పటికి స్లోగా జరుగుతున్నాయి. సో మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి 3-1 రెగ్యులర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా పూర్తి పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఇదన్నమాట ప్రస్తుతానికి మనకు అందిన లేటెస్ట్ అప్డేట్ అబౌట్ థర్డ్ ఇయర్ రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, R20, R19, R15 అట్ ద సేమ్ టైం R15 లాస్ట్ ఛాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇక్కడ లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి పేపర్ వాల్యుయేషన్స్ బాగానే జరుగుతున్నాయి. సో మీరైతే టెన్షన్ పడవలేదు. అండ్ ఇంకొకటి R15 వాళ్ళకి మేబీ మళ్ళీ కూడా సప్లీ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని అయితే చిన్న ఇన్ఫర్మేషన్ హోప్ అయితే ఉంది. చూద్దాం, ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNT అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNT అప్డేట్స్.